వాళ్ళకి అవి మళ్ళీ అడ్వాన్స్డ్ ఇంకా రైట్ అలాగనమాట. సరే, అసలు యాక్చువల్గా ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో మనం సర్వర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సర్వర్ అనేది మనకి సింపుల్గా కొంతమంది మిషన్ అని కూడా అంటారు. దీన్నే కొంతమంది ఇంకో భాషలో హోస్ట్ అని కూడా అంటారు. హోస్ట్. దీన్నే కొంతమంది డివైస్ అని కూడా అంటారు. డివైస్. సర్వర్ అని పిలిచిన, మిషన్ అని పిలిచిన, హోస్ట్ అన్న, డివైస్ అన్న, వర్చువల్ మిషన్ అన్న, విఎం అన్న, వర్చువల్ మిషన్ ఆర్ విఎంస్. కొంతమంది విఎం అంటారు, వర్చువల్ మిషన్ అంటారు, మిషన్ అంటారు, హోస్ట్ అంటారు, డివైస్ అంటారు, సర్వర్ అంటారు. ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే. అట్ ద సేమ్ టైమ్, ఎస్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ టార్గెట్ సర్వర్ అని కొంతమంది అంటారు. టార్గెట్ సర్వర్. టార్గెట్ సర్వర్ అని ఎలా అంటారు కొంతమంది అంటే, ఎస్ మనం ఈ ప్లేస్ లో ఉన్నాం, ఎస్ మనం ఈ ప్లేస్ లో ల్యాప్టాప్ తీసుకుని ఇక్కడ ఉన్నాం, రైట్. సో ఐ వాంట్ టు కనెక్ట్ విత్ దిస్ సర్వర్. దిస్ ఇస్ కాల్డ్ టార్గెట్ సర్వర్, టార్గెట్ మిషన్, డెస్టినేషన్ సర్వర్. అట్లా మనం మాట్లాడవచ్చు. దిస్ ఇస్ మై ల్యాప్టాప్, బట్ ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ విత్ దిస్ సర్వర్. దిస్ సర్వర్ వి మే కాల్ ఇట్ యాజ్ టార్గెట్ సర్వర్ ఆర్ డెస్టినేషన్ సర్వర్, రైట్. సో ఇదే విధంగా మనకి సింపుల్ గా చెప్పాలంటే ఈ సర్వర్ లో, ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ లైక్ ఏబిసి బ్యాంక్ ఉంది. ఏబిసి బ్యాంక్ అఫీషియల్ ABC Bank official pages ఉన్నాయి బాస్. దట్ మీన్స్ వాట్? ద ఎంటైర్ వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ పేజ్, ABC Bank. ఆర్ యూ కెన్ సే దీన్నే మనం ఫేస్బుక్ అంటారు. ఎస్ ఎస్ అంతే. ఫ్లిప్కార్ట్ అనొచ్చు, అంతే. గూగుల్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో ప్రాబ్లం. బట్ నేనైతే ఏబిసి బ్యాంక్ అని చెప్తాను. బట్ ద ఏబిసి బ్యాంక్ స్టఫ్ ఈస్ అవైలబుల్ ఇన్ సైడ్ దిస్ సర్వర్. బట్ నేను ఇక్కడి నుంచి ఏబిసి బ్యాంక్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను సింపుల్ గా, రైట్. లేదు లేదు సార్, మాకు ఇవన్నీ అర్థం కావు సార్, మాకు ఫేస్బుక్ అంటే చాలా ఈజీగా ఉన్న అర్థమైంది సార్ అంటే ఫేస్బుక్ తీసుకున్న ప్రాబ్లం. దిస్ ఇస్ ఫేస్బుక్, ఓకే. దిస్ ఫేస్బుక్ సర్వర్, రైట్, గుడ్. ఇక్కడ మన అప్లికేషన్ ఉంది, ఇది ఫేస్బుక్ అప్లికేషన్. గుడ్, ఫేస్బుక్ అప్లికేషన్. అయితే ఈ ఫేస్బుక్ అప్లికేషన్ ఒక సర్వర్లో ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ సో మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్. దేర్ ఆర్ సో మెనీ పేజెస్ ఆర్ అవైలబుల్, రైట్. సో ఈ పేజెస్ అన్ని కూడా ఈ సర్వర్లో ఉంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి మరొక సర్వర్కి మనం కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ మళ్ళీ ఎస్ మరొక టీబీకి మనం కనెక్ట్ అవుతున్నాం. అదంతా మనం చూసాం ఆల్రెడీ. ఎస్, ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నేనేంటంటే ఆ పార్ట్స్ కాదు, నేను ఇక్కడ వరకు చెప్తాను, ఇంతే, ఈ పార్ట్ వరకు, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి సర్వర్ ఉంది, సర్వర్లో ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది, దేర్ ఆర్ సో మెనీ వెబ్ పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ నేను చెప్పిన విధంగా చూస్తే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ఫేస్బుక్ ఈ పేజెస్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే యాక్సెస్ చేసుకోవాలనుకుంటే నేను మరి ముఖ్యంగా చెప్పేదంటే ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక పర్సన్ ఆథరైజేషన్ చెక్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి సార్ అది, ఏం చేస్తూ ఉంటాడు? ఎస్ ఎస్, ఈ రిక్వెస్ట్ని నేను యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా. This person only check the authorization. This person only check the authorization. Whether I accept the request or deny the request or stop the request. అంటే మనం సింపుల్ గా మన ల్యాప్టాప్ నుంచి ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాం. దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్ అండ్ దిస్ ఇస్ అవర్ బ్రౌజర్. దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్ అండ్ దిస్ ఇస్ అవర్ బ్రౌజర్. ఆ బ్రౌజర్ లో www.facebook.com నేను టైప్ చేస్తాను. చేసిన వెంటనే ఇలా వచ్చినప్పుడు మధ్యలో ఒక మీడియేటర్ ఇక్కడ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎస్ ఎస్, he will check the authorization whether this fellow is having authorized or not. ఆథరైజేషన్ ఉందా లేదా, లేకపోతే స్టాప్ చేసేసి, ఉంటే నో ప్రాబ్లం. వీటికి ఎలా తెలిసిద్ది? ఎస్ ఎస్, ఈ పర్సన్స్ కి ఎస్ మనం వాడిని చెప్పాలా మనమే. ఇదిగో మనం ఇక్కడ ఉంటాం. మనం ఎవరు సార్? మనం క్లౌడ్ ఇంజనీర్స్ అనుకోండి, రైట్. క్లౌడ్ ఇంజనీర్స్ కి మనం ఏం చెప్పాలా? ఏ పర్సన్, ఇదిగో ఇలాగా ఈ నెంబర్తో వచ్చిన వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేయి, మిగతా నెంబర్తో యాక్సెప్ట్ చేయొద్దు అన్నట్టుగా. అంటే దట్ మీన్స్ వాట్? ఇదిగో వీళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేయి, వీళ్ళని మాత్రం డినై చేయి అని చెప్తాం మనం. దిస్ ఇస్ వాట్ సెక్యూరిటీ. రియల్ గా చెప్పాలంటే సెక్యూరిటీ. దిస్ ఫెలో మెయింటైన్ ద సెక్యూరిటీ ఫర్ అవర్ ఎంటైర్ అప్లికేషన్. ఈ పర్సన్ మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎందుకు సెక్యూరిటీ అంటే, ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్ వచ్చినప్పుడు హే హూ ఆర్ యూ అంటాడు వాడు వెంటనే. ఎందుకు? మనం వీడికి చెప్తున్నాం అంటే, సార్ మాకు ఇది అర్థం కావట్లేదు సార్ అంటే, సింపుల్గా ఎస్ బాస్, నీకు సింపుల్గా చెప్తా. దిస్ ఈజ్ అవర్
అపార్ట్మెంట్. సో దిస్ ఈజ్ అవర్ కేకే అపార్ట్మెంట్ అనుకో. ఈ కేకే అపార్ట్మెంట్ లో ఎస్ సంథింగ్ కాల్, ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది, రైట్. ఈ సైడ్ ఒక ఫ్లాట్, ఆ సైడ్ ఒక ఫ్లాట్, మొత్తం 4 ఫ్లాట్స్ ఉన్నాయి బాస్. ఈ 4 ఫ్లాట్స్ లో నేనేం చేశానంటే ఇక్కడ ఒక విఐపి, ఒక 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 మినిస్టర్ ఇక్కడ ఉన్నాడు. ఈ ఫ్లాట్ నెంబర్ 1 ఎంత అంటే ఈ ఫ్లాట్ నెంబరు S101, ఇదేమో 102 ఫ్లాట్ నెంబర్ ఇది, రైట్ రైట్. 10 ఫ్లాట్ నెంబర్ అంటే కేకే అపార్ట్మెంట్ లో 101 ఫ్లాట్ నెంబర్, 102 మరొక ఫ్లాట్ నెంబర్, 103 104 కూడా ఉన్నాయా, ఉన్నాయి. 104 ఫ్లాట్ నెంబర్స్. దిస్ ఇస్ కేకే అపార్ట్మెంట్, రైట్. బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ అపార్ట్మెంట్ అంటే మాక్సిమం ఇక్కడ ఒక చిన్న హట్ లాగా అంటే గుడ్స్ లాగా వేసుకొని ఇక్కడ ఒక పర్సన్ పెడతారు. అతను ఒక క్యాప్ పెట్టుకుని ఉంటాడు. ఇతని పేరే సెక్యూరిటీ గార్డ్. ఇతని పేరు సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఖచ్చితంగా ఇట్లా. ఎస్ దీని సరౌండింగ్ మొత్తం సెక్యూరిటీ పర్పస్ కింద సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అక్కడ, రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఈ విఐపి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, 101 లో ఉన్నాడు. అయితే విఐపి ఏం చేశాడంటే అందరికి పాస్ ఇచ్చాడు, రైట్. ఎవడైనా సరే నన్ను కావాలంటే ఇది ఈ పాస్ తీసుకో అన్నాడు. అది విఐపి పాస్, రైట్. విఐపి పాస్. సో ఎవరికైతే విఐపి పాస్ ఉందో వాళ్ళు మాత్రమే ఎస్ ఈ రూమ్ లోకి ఎలో, లేకపోతే స్టాప్ అంటాడు వెంటనే. ఎవరు? సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్కి ఎవరు చెప్తారు? వీడే చెప్పుకుంటాడు ముందుగానే. ఎస్ దట్ మీన్స్ వాట్, హే సెక్యూరిటీ గార్డ్, ఐఎమ్ ఇన్సైడ్ 101, ఎవరన్నా వస్తే వెంటనే విఐపి పాస్ ఇదిగో ఇలా ఉంటుంది ఆ పాస్, ఈ పాస్ చూపిస్తే వాడి పేరు ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకో, బట్ నన్ను కలవడానికి వచ్చే వాళ్ళ పేర్లందరూ నీకు ఇక్కడ ఇస్తా అంటే ఈజ్ హ్యావింగ్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ నీకు ఇస్తా, అంతే. వాళ్ళని మాత్రమే ఎలో చేయి. మిగతా వాళ్ళు ఎవరన్నా వచ్చారా, నో, ఎలో చేయను. ఎస్. ఇప్పుడు మనకి ఎవరైనా సరే, ఇప్పుడు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ కేకే ఒక వ్యక్తి, ఇప్పుడు విఐపి చెప్పాడు, బాబు కేకే అని వస్తాడు, వాడికి ఒక పాస్ ఉంది, వాడు వస్తే ఎలో చేయి. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొక పర్సన్ వస్తాడు, ఆ పర్సన్ వస్తే ఎలో చేయి. ఎస్ రాజేంద్ర. మళ్ళీ ఇంకొక పర్సన్ వస్తాడు మనకి పాపారావు, ఇట్లా. మళ్ళీ ఇంకో పర్సన్ వస్తాడు మనకి ఇదిగో శివ, ఇట్లా చాలా మంది ఇట్లా అనుకో. ఈ లిస్ట్ మొత్తం కూడా సెక్యూరిటీ గార్డ్ జేబులో ఉంటుంది బాస్. ద లిస్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అ సెక్యూరిటీ గార్డ్ పాకెట్. దిస్ విల్ బి గివెన్ బై విఐపి, మినిస్టర్ అవ్వచ్చు, వాళ్ళకి ఎవరైనా ఇచ్చారు. ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్ గా ఇక్కడ కేకే అనే దగ్గర పాస్ ఉంది, రాజేంద్ర దగ్గర పాస్ ఉంది, పాపారావు దగ్గర పాస్ ఉంది, శివ దగ్గర పాస్ ఉంది, రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ విఐపి ఇక్కడ ఉన్నాడని ఇక్కడ రఘువు తెలిసింది. ఈయన రఘు, ఈయన పేరు ఈయనకు తెలిసింది. ఎలాగైనా మినిస్టర్ గారిని కలవాలి విఐపి అని రఘు ఇలా ఎలా అలా వచ్చాడు. తెలిసింది కదా కేకే అపార్ట్మెంట్ లో విఐపి మినిస్టర్ ఉన్నాడు, ఇలా ఎలా వచ్చాడు రఘు. వచ్చే హే హూ ఆర్ యూ, స్టాప్ దేర్ అన్నాడు. ఎవరు? సెక్యూరిటీ గార్డ్. ఏంది, ఎందుకు స్టాప్ అవ్వాలి, ఏంది, ఏం లేదు. హూ ఆర్ యూ? ఎస్ ఐఎమ్ రఘు. ఇక్కడ నీకేం పని? ఇది కేకే అపార్ట్మెంట్. కేకే అపార్ట్మెంట్ లో 101 లో విఐపి ఉన్నాడు, అతను కలవాలి. అయితే పాస్ చూపి. పాస్ లేదు, ఏం లేదు, నా పేరు రఘు. పాస్ లేదు అసలు, ఈ లిస్ట్ లో నీ పేరే లేదే. ఎస్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్, బట్ దిస్ లిస్ట్ ఈస్ నాట్ హ్యావింగ్ యువర్ నేమ్, రైట్. బట్ హౌ కెన్ ఐ ఎలో చేయను, నో. ఓకే ఓకే అంటే సార్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర మొత్తం లిస్ట్ అంత ఉంటుందా? ఎస్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర మొత్తం ఉంటుంది. సరే రఘు ఇట్లా చెప్పాడు, రఘు 101 చెప్పాడు, కేకే అపార్ట్మెంట్ ఇదే అని అడిగాడు, అన్ని అడిగాడు, నీట్గా ఉంది. కానీ అక్కడ అతనికి విఐపి పాస్ లేదు. అంటే ఏంది? స్టాప్. అంటే ఇది అనాథరైజ్డ్ యాక్సెస్, అనాథరైజ్డ్ పర్సన్ ఇతను. అలా కాకుండా ఇంకో పర్సన్ వచ్చాడు ఇక్కడ, అతని పేరు ఏంటంటే ప్రవీణ్. ఇలా వచ్చాడు. ఇలా ఎవరు వచ్చి మినిస్టర్ గారు కలవాలన్నాడు. మినిస్టర్ గారు కలవాలి, ఏ రూమ్ అది? 502 అన్నాడు. 502 అయితే ఈ అపార్ట్మెంట్ కాదు, మీకు పక్క అపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఎందుకు? 502 ఇక్కడ లేదు, ఇక్కడ 101. ఓకే 101. నువ్వు 502 చెప్పావు కాబట్టి సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, వెంటనే డైరెక్ట్గా తీసుకెళ్ళి, బాబు దిస్ ఇస్ నాట్ 502 ఫ్లాట్, బట్ చూడండి నెక్స్ట్ చూడండి అంటాడు వెంటనే, సీరియస్. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఏమో ఫ్లాట్ నెంబర్ తప్పివ్వచ్చు, మరొక వ్యక్తి ఏమో ఫ్లాట్ నెంబర్ కరెక్ట్ గానే చెప్పాడు కానీ ఆథరైజేషన్ లేదు. ఎస్. ఇప్పుడు అసలు వ్యక్తి ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు ఏంది? రాజేంద్ర. ఈయనకు ఆల్రెడీ పాస్ ఉంది,
విఐపి పాస్ ఉంది, అతను ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, డైరెక్ట్ గా ఇలా 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 వస్తాడు. ఇక్కడ ఎస్, ఇక్కడ ఎలా సెక్యూరిటీ గార్డ్, ఓకే ప్లీజ్ గేట్ ఓపెన్ చేయి. సార్ పాస్ ఉంది. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రాజేంద్ర. ఓకే సార్ రాజేంద్ర సార్, గుడ్ మార్నింగ్, వెళ్ళండి సార్ అంటాడు. ఎందుకు? అతని దగ్గర పాస్ ఉంది, అతని దగ్గర సెక్యూరిటీ గార్డ్ దగ్గర పేరు ఉంది. రైట్, అయిపోయింది ఇక. సో ఈ సెక్యూరిటీ గార్డ్ అనేవాడు విల్ చెక్ ద ఆథరైజేషన్ వెదర్ యు ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ అన్ఆథరైజ్డ్ పర్సన్. ఇలా పెట్టుకొని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇదే భాష మీరు ఇక్కడ విఐపి రూమ్ అనుకుంటే దీన్ని మీరు ఒక సర్వర్ అనుకోండి. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4 ఎట్లా అనుకోండి మీరు. ఇదంతా కూడా సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్. మరి సార్ అక్కడ సర్వర్కి డైరెక్ట్గా ఈ నంబర్లు ఏమైనా ఉంటాయా ఏంది అంటే, నేనేం చెప్తానంటే ప్రతి సర్వర్కి మెయిన్ గేట్ ఉంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్ లో ఎస్ ఒక ఫ్లాట్ కి గేట్ ఉన్నట్టే మెయిన్ గేట్, ఇక్కడ కూడా సర్వర్ కూడా ఒక గేట్ ఉంది. ఎస్ ఎస్, ఆ గేట్ నెంబర్, ఆ ఫ్లాట్ నెంబర్ 101 ఉన్నప్పుడు ఈ గేట్ నెంబర్ కూడా అదే ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది సార్. ఎస్, కొంచెం ముందుకు రావాలి మీరు. ఇంకా ఇంకొంచెం మొత్తం వదిలేసి వాట్సాప్లు ఫోన్లు మొత్తం అన్ని చిందరవాదనగా ఉన్నాయని తీసి పక్కన ఇసిరి పడేసి కొంచెం జాగ్రత్తగా కూర్చుంటే ఇది అర్థమైంది. రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ సెక్యూరిటీ గార్డ్ గొడవ ఏంటి సార్? టెక్నికల్గా చెప్పండి సార్ మాకు. అంటే ఈ సెక్యూరిటీ గార్డ్ని మిత్రమా మనం ఏమని పిలుస్తామంటే ఫైర్ వాల్. ఫైర్ వాల్ అని పిలుస్తాం. సెక్యూరిటీ గార్డ్ని మనం ఏమని పిలుస్తాం టెక్నికల్గా? ఫైర్ వాల్. సార్ ఫైర్ వాల్ అంటే ఏంది? ఎస్ ఎస్, విచ్ స్టాప్స్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ద నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంది? ఎస్ ఎస్, ఇక్కడి నుంచి వచ్చేదంతా నెట్వర్క్ లోనే కదా. ఎవడైతే నెట్వర్క్ నుంచి ట్రావెల్ చేస్తూ 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 ఉన్నాడో వాడిని స్టాప్ చేసి పడేసి. దేవుడు అన్ఆథరైజ్డ్ అయితే, ఆథరైజ్డ్ అయితే. సో దిస్ ఫైర్ వాల్ క్యాన్ బి సెటప్ బై క్లౌడ్ ఇంజనీర్. Firewall can be set up by cloud engineer. As a cloud engineer, I'll allow you, yes, different people, okay, and I'll deny you different people. నా ఇష్టం, వీళ్ళని అలో చేయమంటే చేస్తా, వీళ్ళని వద్దంటే వద్దంట. సరే, ఇది ఎలాగా అంటే ఇప్పుడు రియల్గా చెప్పాలంటే ఈ ఫైర్ వాల్నే మనం AWS క్లౌడ్లో వేరే పేరుతో పిలుస్తాం. దాని పేరే సెక్యూరిటీ గ్రూప్. దిస్ ఇస్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సెక్యూరిటీ గ్రూప్. ఎస్, సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం మనం. అంటే ఫైర్ వాల్నే మనం సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం. అంటే గతంలో జమానాలో క్లౌడ్ రాకముందు ఫైర్ వాల్ అనేవాళ్ళు, ఇప్పుడు క్లౌడ్ వచ్చింది AWS లో దాన్ని సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తారు. సెక్యూరిటీ గ్రూప్. మరి సెక్యూరిటీ గ్రూప్ కి ఫైర్ వాల్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటే, కానీ టెర్మినాలజీ డిఫరెంట్. ఫైర్ వాల్ అన్న సెక్యూరిటీ గ్రూప్ అన్న ఒకటే. AWS క్లౌడ్ లో సెక్యూరిటీ గ్రూప్, మరి జనరల్ పర్పస్ లో ఫైర్ వాల్ అంటున్నాడు. సో ఈ ఫైర్ వాల్ అనేది సార్ మరి AWS వచ్చిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, AWS రాకముందు జనరల్ పర్పస్ ఫైర్ వాల్ అంటున్నారు కదా, దానికోసం వేరే టీం ఉండేదా లేకపోతే క్లౌడ్ ఇంజనీరా? నో. ఈ ఫైర్ వాల్ సెటప్ చేసేది ఫైర్ వాల్ సెటప్ టీమ్ అనేది ఉంటుంది మన కంపెనీలో, మన ఆర్గనైజేషన్. ఫైర్ వాల్ సెటప్ టీమ్. ఎస్, బట్ ఇప్పుడైతే లేదు, ఇప్పుడైతే క్లౌడ్ వచ్చింది. ఇప్పుడైతే ఇవంతా కూడా క్లౌడ్ ఇంజనీర్ చూస్తున్నాడు. రైట్. సో గతంలో ప్రీవియస్ డేస్ లో ఫైర్ వాల్ సెటప్ చేసేదంతా కూడా ఎవరు? క్లౌడ్ ఇంజనీర్స్ కాదు, ఫైర్ వాల్ సెటప్ టీమ్. వాళ్ళు చూసేవాళ్ళు. సో వాళ్ళకి సంబంధించి సపరేట్ గా స్కిల్స్ కావాలి, వాళ్ళు నెట్వర్క్ మీద మంచి అవగాహన కలిగి ఉండాలి. సెక్యూరిటీ మీద కొంచెం అట్లా అవగాహన కలిగి ఉంటే వాళ్ళని మనం ఫైర్ వాల్ సెటప్ టీంలో వేసేస్తే వాళ్ళు మనకు పనిచేస్తూ ఉంటారు. ఈ ఫైర్ వాల్ సెటప్ డ్యూటీ ఏంటంటే ఎవరిని కట్ చేయాలి, ఎవరిని అలో చేయాలి. దట్ ఈస్ ద ఫైర్ వాల్ సెటప్ డ్యూటీ. సో ఈ ఫైర్ వాల్ ని మనం సెటప్ చేస్తాం గతంలో అయితే. ఇప్పుడైతే ఫైర్ వాల్ పేరే సెక్యూరిటీ గ్రూప్ అని వచ్చింది. ఈ సెక్యూరిటీ గ్రూప్ లోనే మనం అంతా స్పెసిఫై చేయాలా. ఇదిగో ఇక్కడ వీళ్ళని అలో చేయి, ఇక్కడ వీళ్ళని డినే చేయని మనం స్పెసిఫై చేయాలి. ఎక్కడ? సెక్యూరిటీ గ్రూప్. అంటే యాజ్ AWS క్లౌడ్ ఇంజనీర్ you are working with the security group only. You are working with a security group. What is the purpose of the security group? The security group will check you the authorization. Okay, whether you are authorized person or not, whether this is an authorized request or not. Yes, ఈ రిక్వెస్ట్లన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సెక్యూరిటీ గ్రూప్. రైట్. సో ఇప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ ని మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరు? AWS క్లౌడ్ ఇంజనీర్. అసలు ఈ సెక్యూరిటీ గ్రూప్ లోకి ఏదైనా మోడిఫై చేసే వ్యక్తి ఎవరు? AWS క్లౌడ్ ఇంజనీర్. AWS క్లౌడ్ ఇంజనీర్. రైట్. ఇట్లా అనమాట. దిస్ ఈజ్ వాట్ ఫైర్ వాల్. సో మనం ఇచ్చిన రూల్ ప్రకారం, అంటే మనం ఇచ్చిన
ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ సెక్యూరిటీ గ్రాఫ్ లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే అదిగో అక్కడ అది అలౌ చేస్తుంది, అదర్వైజ్ అలౌ చేయదు. సరే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎట్లా, ఏం లేదు చూడండి, సింపుల్ గా దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్, రైట్. సో ఇది ఏంటి సార్, ఇది బ్రౌజర్లో మీరు www.abcbank.com అని టైప్ చేసిన వెంటనే, లేదా flipkart.com, facebook.com అని టైప్ చేసిన వెంటనే ఇదేంటిది బ్రౌజర్, ఇదేంటిది బ్రౌజర్. ఈ బ్రౌజర్లో టైప్ చేసి మనం ప్రెస్ సెంటర్ బటన్ కొట్టిన వెంటనే ఇలా రిక్వెస్ట్ ఇలా రావటం మొదలుపెట్టింది. బట్ ఈ రిక్వెస్ట్ని మనం ఏమని పిలుస్తామంటే, ఎస్, సింపుల్గా ఈ రిక్వెస్ట్ని తీసుకెళ్లేదానికి కూడా ఒక ట్రావెలర్ ఉంటాడు, ఒక ట్రావెలర్ మరి రిక్వెస్ట్ని తీసుకెళ్ళాలి కదా. ఎస్, ఆ ట్రావెలర్ ఎవడయ్యా బాబు అంటే వాడు డైరెక్ట్గా వీటితోటి కనెక్ట్ అయిపోతూ ఉంటాడు. ట్రావెలర్ లేకపోతే నో. అసలు యాక్చువల్గా మీరు ఇంకో పాయింట్ ఉంటే, చాలా చాలా మంచి సబ్జెక్టు. నేను నెట్వర్కింగ్ అని ఇంక్లూడ్ చేసి క్లాస్ చెప్తున్నాను అనమాట. అంటే మీరు నెట్వర్కింగ్ అని కూడా తెలియకుండానే ఈ క్లాస్ అయిపోతుంది మీకు, రైట్. సరే, ఇప్పుడు ఇది సర్వర్, ఇదేంది, ఏబిసి బ్యాంక్, ఇదేమో సర్వర్, ఇదేమో ఏబిసి బ్యాంక్. గుడ్. సో జనరల్గా ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అంటే దిస్ ఇస్ వాట్ నెట్వర్క్, అంటే మీ ల్యాప్టాప్కి నెట్వర్క్ ఉండాలి, ఇక్కడ సర్వర్కి నెట్వర్క్ ఉండాలి. ఇద్దరు నెట్వర్క్లు ఉంటేనే మనం అక్కడికి రీచ్ అవడం సాధ్యమైంది, అదర్వైజ్ సాధ్యం కాదు. ఈ నెట్వర్క్లో అదే కదా, ఈ సర్వర్కి ఐపీ అడ్రస్ 1.2.4 ఉంది. ఒక్క నిమిషం, స్క్రీన్ రీస్టార్ట్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎస్, రిమైనింగ్ పీపుల్ అర్థమవుతుందా లేదా? ఓకే, అంటే ముగ్గురికి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్సలెంట్, సూపర్. లేదు సార్, వింటున్నాం సార్. వింటే అర్థమవుతుందంటే అర్థమవుతుందని చెప్పండి, లేదా అర్థం కాలేదు సార్ మాకేం అని చెప్పండి. ఎట్లయినా అంటే అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాలేదని చెప్పండి, నో ప్రాబ్లం. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏముంది? ఓకే, రైట్. సరే, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడికి వెళ్ళాం మనం. అయ్యో, రీస్టార్ట్ అయ్యింది పేజీ, అందువల్ల ఇబ్బంది అయింది. రైట్. ఎస్, ఇది యాక్చువల్గా అయితే ఇదేమో, ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబిలిటీ ఫ్రెండ్స్, కనిపిస్తుందా స్క్రీన్? ఇక్కడ సర్వర్, ఇది ఏబిసి బ్యాంక్ ఎస్ పేజెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్. అయితే మనకి యాక్చువల్గా ముందు ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఒక రోడ్డు మాదిరిగా ఒక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఒక రోడ్డు ఏర్పాటు చేస్తాడు, రోడ్డు ట్రావెల్ చేయడానికి ఒక రోడ్డు ఏర్పాటు చేస్తాడు ఇక్కడి నుంచి అక్కడికి. సో ఇక్కడి నుంచి అక్కడికి అంటే మొత్తం కూడా నెట్వర్కే, ఇదంతా నెట్వర్క్లో ఉంది. ల్యాప్టాప్ నెట్వర్క్లోనే ఉంది, ఇక్కడ నెట్వర్క్లోనే ఉంది. ఇది రోడ్ వేసేసాడు వాడు. ఫస్ట్ వ్యక్తి యొక్క డ్యూటీ ఏంటంటే రోడ్డు సెటప్ చేయటం. దట్ మీన్స్ వాడు రోడ్డు సెటప్ చేయటం. ఆ వ్యక్తి మొత్తం చూసుకుంటాడు. రోడ్డు సెటప్ చేసిన తర్వాత మరొక వ్యక్తి ఈ రిక్వెస్ట్ని తీసుకొని ఇదిగో ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఈ రిక్వెస్ట్ని తీసుకొని, అంటే మనం ఇది కదా ఏబిసి బ్యాంక్ రీచ్ అవ్వాలని చూస్తున్నాం కదా, అప్పుడు ఇలా ట్రావెలర్ ఇట్లా అంటే ఆ రోడ్డు మార్గంలోనే ఈ వ్యక్తి ప్రయాణం చేస్తాడు. సార్, అసలు ఫస్ట్ రోడ్ వేసే వ్యక్తి ఎవరు? ఒక పర్సన్. ట్రావెల్ చేసే వ్యక్తి ఎవరు? మరొక పర్సన్. ఓకే, ఇద్దరు వేరేనా? ఇద్దరు వేరే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు చేసిన తర్వాత ఎస్ ఆథరైజేషన్ చెకింగ్ చేసే వ్యక్తి మరొక వ్యక్తి ఉంటాడు ఇక్కడ, అతను వేరే. సో టోటల్ ఇదంతా, ఈ సర్వర్ అంతా ఎక్కడ ఉంది అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉంది సర్వర్. ద సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, బట్ యువర్ ల్యాప్టాప్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ హోమ్, ఆఫీస్, ఎనీ అదర్ నెట్వర్క్. దట్ మీన్స్ వాట్, దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ నెట్వర్క్, దిస్ ఈజ్ యువర్ హోమ్ నెట్వర్క్.
మీరు మీ ఇంట్లో ఉంటే ల్యాప్టాప్ తీసుకొని ఇంటర్నెట్ పెట్టుకుని దట్ ఈస్ యువర్ హోమ్ నెట్వర్క్. మీ ఆఫీసులో ఉంటే దట్ ఈస్ యువర్ ఆఫీస్ నెట్వర్క్. మీరు ఎక్కడైనా సరే ఒక నెట్వర్క్లో ఉండాలి. దట్ మీన్స్ వాడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అంతే అంటున్నా నేను, రైట్? సో అలా తరువాత వెంటనే వీళ్ళు రోడ్ సెటప్ చేసేసారు. ఫస్ట్ రోడ్ సెటప్ అయిపోయిన తర్వాత ట్రావెలర్ కూడా ఏంది, ఈ డేటా ప్యాకెట్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంటాడు. డేటా ప్యాకెట్స్, దాని పేరేంది, డేటా ప్యాకెట్స్ రూపంలో ట్రావెల్ అవుతూ ఉంటాడు వీడు. మొత్తం తీసుకొని ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అంతా ఈ ట్రావెలర్ డేటా ప్యాకెట్స్ రూపంలో తీసుకొని ఇలా వస్తాడు. ఇలా వచ్చిన పాటనే ఇదిగో వీడు ఆపుతాడు, రే హూ ఆర్ యూ, ఎవడరా నువ్వు, నేనే రిక్వెస్ట్ తీసుకొని వస్తున్నా, ఇదిగో కస్టమరు ఇదిగో హిట్ చేశాడు, నేను తీసుకొని వస్తున్నా. నువ్వు తీసుకొని వచ్చడానికి నీకు రైట్స్ ఏమున్నాయి, అసలు నువ్వు ఎవడివి? ఎస్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలా, యాజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్గా, బాబు ఈ పర్సన్ ఎలో చేయమ్మా అని చెప్పాలా. ఎవరిని? ఈ ట్రావెలర్ని ఈ సర్వర్కి ఎలో చేయమని చెప్పాలా. ఐపీ అడ్రస్ కూడా అయిపోయింది. ఐపీ అడ్రస్ అంటే టు రీచ్ ద సర్వర్ అయిపోయింది. కానీ ఇక్కడ లోపలికి ఎలో కావడానికి ఈ వ్యక్తి అడ్డపడతాడు, సెక్యూరిటీ గార్డ్. కేకే అపార్ట్మెంట్ అడ్రస్ తెలుసుకోవడం ఈజీ, తెలుసుకున్నావు, కానీ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడానికి రైట్స్ లేవు. అట్లా అన్నట్టు ఇది కూడా. కాబట్టి ఇక్కడ ఈ సర్వర్ లోపలికి ప్రవేశించడానికి లేదు. అయితే నేనేం చెప్పానంటే ఇక్కడ ఇది ఒక గేట్ ఓపెన్ చేశా. ఈ గేట్ మెయిన్ గేట్, ఎంట్రీ గేట్. ఆ గేట్ ఓపెన్ చేసి దానికి 80 అని నెంబర్ ఇచ్చా. 80. ఓకే 80. ఇక్కడ వీడు ఉన్నాడు కదా, వీడు వస్తున్నాడు, అలా వస్తున్నానే అప్పుడు వీడిని యాక్సెప్ట్ చేసేది, ఎందుకంటే 80 గేట్కి సంబంధించిన వ్యక్తి వీడే అని. ఓకే సరే సార్, ఇప్పుడు రోడ్ వేసిన వ్యక్తి పేరు ఏంది, ఈడి పేరు ఏంది చెప్పండి సార్. రోడ్ వేసిన వ్యక్తి పేరు మనం ఏమంటామంటే టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, టీసీపీ. అది రోడ్ వేసేది వాడే. అంటే ఆ రోడ్లో ఏదైనా ట్రావెలర్కి ఇబ్బంది వచ్చినా వీడే చూసుకుంటాడు, రోడ్లో ప్రాబ్లమ్స్ వచ్చినా వీడియో చూసుకుంటాం. అసలు రోడ్ అంటే ఏం సార్? రోడ్ అంటే నెట్వర్క్ని ఏర్పాటు చేయటం, అంటే ఇట్లా వీటికి మధ్యలో నెట్వర్క్ని బిల్డ్ చేయటం, నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయటాన్ని మనం రోడ్ అంటున్నాం ఇక్కడ. రోడ్ అంటే అదే కదా, అంటే ఇదంతా నెట్వర్కే. ఈ నెట్వర్క్ ద్వారాగా మన ఇన్ఫర్మేషన్, మన రిక్వెస్ట్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్. How to communicate with a device inside a network with the help of IP address. IP address which is given to a server or camera or laptop, whatever it is. With the help of this an IP address, I can able to find out a server which is available in any kind of network. ఏ నెట్వర్క్ లో ఉన్న ఏదైనా ఒక సర్వర్ ని ఐడెంటిఫై చేయడానికి మనం IP అడ్రస్ ను వాడతాం. ఏదైనా నెట్వర్క్ లో ఉన్న ఒక సర్వర్ ని, ఒక డివైస్ ని ఐడెంటిఫై చేయడానికి మనం ఐపీ అడ్రస్ వాడతాం. బట్ ఐపీ అడ్రస్ వాడతాం కరెక్టే, బట్ వాటికి మధ్యలో కనెక్షన్ ఏర్పాటు చేయడం టీసీపీ. ఇంకో టీసీపీ కాకుండా వీడి తర్వాత కొంచెం దీనికంటే కొంచెం తక్కువ లెవెల్ ఒకటి ఉంది, దాని పేరు యూడిపి. దాని గురించి నేను తర్వాత చేస్తాను. టీసీపీ అనుకోండి ఇప్పుడు ఇది, రైట్? సరే సార్, ఈ ట్రావెలర్ ఎవడు అసలు? ఈ ట్రావెలర్ వాడిని మనం ఏమంటామంటే హెచ్టిటిపి. ఎస్, దిస్ ఈస్ కాల్డ్, ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్ అని కూడా మనం అంటాం. దిస్ ఈస్ కాల్డ్ హెచ్టిటిపి రిక్వెస్ట్. అయితే హెచ్టిటిపి, టీసీపీ ఇవన్నీ ఏంటి సార్? ప్రోటోకాల్ డైరెక్ట్గా. ఎస్, వాళ్ళు ట్రావెలర్స్. మనకి వీడేమో ఈ పని చేస్తే వీడేమో ఈ పని చేస్తున్నాడు. సో ఇలా వస్తున్నప్పుడు హెచ్టిటిపి అనేది ఈ ప్రోటోకాల్, దీని డైరెక్ట్గా గేట్ నెంబర్ ఎంత అంటే 80 బాస్. డిఫాల్ట్ గేట్ నెంబర్ ఫర్ హెచ్టిటిపి డిఫాల్ట్ గేట్ ఫర్ హెచ్టిటిపి 80. ఎస్, ఇక్కడ మనకి డిఫాల్ట్, ఇక్కడ మనం చూడండి 22 అంటే ఏం తెలుసా? డిఫాల్ట్ గేట్ నెంబర్ ఫర్ ఎస్ఎస్హెచ్. అంటే ఎస్ఎస్హెచ్ అంటే డిఫాల్ట్ గేట్వే, అదొక వేరే. అంటే సర్వర్ లోపలికి కనెక్ట్ అవ్వటానికి ఎస్ఎస్హెచ్. బట్ ఇప్పుడు సర్వర్ లోపలికి నేను కనెక్ట్ అవ్వట్లా, సర్వర్లో ఉన్న వెబ్ పేజెస్ని, వెబ్ కంటెంట్ని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఎవరి ద్వారాగా? ఒక బ్రౌజర్ ద్వారాగా. అంటే బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్ని సర్వర్ యాక్సెప్ట్ చేయాలి. ఆ రిక్వెస్ట్ పేరే హెచ్టిటిపి. బట్ హెచ్టిటిపి గేట్ నెంబర్ ఎంత అంటే 80. కాబట్టి వీడు వస్తున్నాడు కాబట్టి గేట్ నెంబర్ 80 ఇక్కడ ఓపెన్ చేసి పడేసాను. అంటే ఒక సర్వర్కి గేట్ నెంబర్ 80 ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఇదే సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాను నేను. ఇదే సెక్యూరిటీ గ్రూప్ అంటాం. దీన్నే మనం పోర్ట్ నెంబర్ అంటాం. అంటే ఈ సెక్యూరిటీ గార్డ్ దగ్గర మనకి ఈ 101, 102
ఆడ ఫ్లాట్ నెంబర్స్ ఎలాగున్నాయో ఇక్కడ ఇక్కడ ఈ సెక్యూరిటీ గ్రూప్ అనే వాడి దగ్గర నేను 80ని యాడ్ చేస్తా, సెక్యూరిటీ గ్రూప్కి 80ని యాడ్ చేస్తా. ఆ సెక్యూరిటీ గ్రూప్లో 80 యాడ్ చేస్తే చాలు. 80 ప్రకారం వీడు ట్రావెల్ అవుతూ ఉంటాడు. అంటే 80 అనేది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ హెచ్టిటిపి, 22 అనేది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ ఎస్ఎస్హెచ్. ఇంకా చాలా ఉన్నాయి. సో డిఫాల్ట్ పోర్ట్ నెంబరు ఇదిగో ఆర్డిపి కూడా ఉంది. ఆర్డిపి 3389 ఆర్డిపి. సో హెచ్టిటిపి ఎంత 80, తర్వాత హెచ్టిటిపిఎస్ 443, ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా మనకు చెప్పాలంటే. ఇంకొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పాలంటే జెంకిన్స్ తోటి మనం పనిచేసేటప్పుడు పోర్ట్ నెంబర్ 8080 ఇట్లా చాలా వాడతాం. ఇంకా అంటే ప్రతిదానికి పోర్ట్ నెంబర్స్ ఉంటాయి డైరెక్ట్గా. అంటే ఆర్డిపి 3389, హెచ్టిటిపి 80, హెచ్టిటిఎస్ 443. సార్ ఆర్డిపి అనే ప్రోటోకాల్ ఎక్కడ వాడతాం సార్? యాక్చువల్గా మిత్రులారా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదిగోండి, ఇదేమో లైనెక్స్ సర్వర్, ఇదేమో విండోస్ సర్వర్. ఇది లైనెక్స్, ఇదేమో విండోస్ మిషన్. ఇది విండోస్ లైనెక్స్ సర్వర్, ఇదేమో విండోస్ సర్వర్. సో యాక్చువల్గా మీరు ఎప్పుడైనా సరే మన ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా ఇలా కనెక్ట్ అవ్వాలి లైనెక్స్ మిషన్కి. మీరు ఏం చేస్తారు? ఐపీ అడ్రస్ టైప్ చేస్తారు, రైట్. ఐపీ అడ్రస్తో పాటు పోర్ట్ నెంబర్ 22 టైప్ చేస్తారు. అంటే ఈ గేట్ 22 గేట్ బాస్. ఎస్, అది ఎస్ డైరెక్ట్గా ఎస్ఎస్హెచ్ ఇలా వీడు ట్రావెల్ చేసి పడేసి మనల్ని లాగిన్ చేపిస్తున్నాడు. మనం లైనెక్స్ మిషన్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాం అంతే. ఎందుకు 22 అనేది ఎవరిది? వీడిది, ఎస్ఎస్హెచ్ది. డైరెక్ట్గా లోపలికి వెళ్తున్నాం. ఐపీ అడ్రస్ దేనికి? సర్వర్ని రీచ్ అవ్వడానికి 1.2.3 ఐపీ అడ్రస్ దేనికి? సర్వర్ని రీచ్ అవ్వడానికి. అది 22 కాబట్టి గేట్ కూడా 22నే. ఇక్కడ ఓపెన్ చేసిన గేట్ 22, ఎందుకంటే వీడి గేట్ అదే ఎస్ఎస్హెచ్ అనేవాడు డిఫాల్ట్ ఫర్ లైనెక్స్, రైట్. సో విండోస్ అనేది ఏంటంటే, మనం సపోజ్ విండోస్ సర్వర్ అక్కడ ఉంది బాస్, మనం విండోస్ సర్వర్ తోటి కనెక్ట్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ సర్వర్తో కనెక్ట్ అవ్వాలంటే విండోస్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఎంత? 5.6.7.8 అది. సో నేను ఇక్కడ నా ల్యాప్టాప్ ఇక్కడ ఉంది, ఎస్. నేను ఐపీ అడ్రస్ 5.6.7.8, రైట్. కానీ ఈ ట్రావెలర్ కావాలి కదా మనకి, వాడి పేరే ఆర్డిపి. సో రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఆర్డిపి. ఈ ఆర్డిపి అనే సహాయంతో ఇలా విండోస్ మిషన్ మనం కనెక్ట్ అవుతాం. ఓకే, బట్ విండోస్ మిషన్తో కనెక్ట్ అయినప్పుడు ఈ ఆర్డిపి గేట్ నెంబర్ ఎంత అంటే 3389. కాబట్టి ఇదిగో విండోస్ మిషన్లోకి ఇదిగో నువ్వు ఇట్లా వెళ్ళాలంటే 3389, రైట్. అంటే మనం సార్ ఇప్పుడు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు కదా. అవును, లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి వర్క్ చేస్తారు అంతే వీళ్ళు, రైట్. వర్క్ చేయడానికి ఇట్లాకి వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనం వర్క్ చేయడానికి కాదు ఇందాక వరకు చెప్పింది, ఎస్ నో. ఇప్పుడు ఇది ఎంత వర్క్ చేయడానికి వీళ్ళు ఎవరు సార్? వీళ్ళు లైనెక్స్ అడ్మిన్స్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్స్ అవ్వచ్చు. వాళ్ళు వర్క్ చేయడానికి ఈ ప్రోటోకాల్ నుంచి ఎస్ డైరెక్ట్గా సర్వర్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ పనులు చేస్తున్నారు అంతే. అది వెబ్ పేజెస్ని డిప్లాయ్ చేయడం అనవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పని చేయాలి. కానీ ఇక్కడ ఏమంటే మనం ఉపయోగించేది, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, మీకు చాలా చక్కగా చెప్తా. ఇప్పుడు ఇక్కడ నేను చాలా చక్కగా చెప్తా. సపోజు ఇదిగో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు డెవాప్స్ ఇంజనీర్ ఈయన. సో డెవాప్స్ ఇంజనీర్ ఈయన పేరు ఏంటి? పాపారావు. ఈయన డెవాప్స్ ఇంజనీర్. ఈయన ఏం చేస్తున్నాడు? సింపుల్గా తన ల్యాప్టాప్ నుంచి ఎస్ ఒక లైనెక్స్ మిషన్లోకి కనెక్ట్ అవుతున్నాడు. కనెక్ట్ అయ్యి ఎస్ ఆ వెబ్ పేజెస్ ఏదైతే ఉందో డిప్లాయ్ చేసేసాడు. ఏ బ్యాంక్ అది? ఏబిసి బ్యాంక్ పేజెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, ఈ సర్వర్లో ఉన్నాయి. ఇది చేసిన వ్యక్తి ఎవరు? పాపారావు. ఈజ్ డెవాప్స్ ఇంజనీర్ అనుకోండి. దిస్ ఇస్ వాట్ లినక్స్ మిషన్, లైనెక్స్ సర్వర్. బట్ లైనెక్స్ సర్వర్లోకి పాపారావు కనెక్ట్ అవ్వాలంటే అతను కనెక్ట్ అవుతాడు డైరెక్ట్గా. సర్వర్ ఐపీ అడ్రస్ 1.2.3.4 టైప్ చేశాడు. ఆ తర్వాత సర్వర్లోకి లాగిన్ అవుతున్నాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి. కానీ మధ్యలో సెక్యూరిటీ గార్డ్ ఆపి హే హూ ఆర్ యూ అని. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ అనేవాడు సింపుల్గా ఇదిగో 22 ఎస్, అప్పుడు ఎస్ఎస్హెచ్.
అంటే SSH అనే ప్రోటోకాల్ ఉపయోగించి ఇలా 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 మనం ట్రావెల్ చేసుకొని ఇక్కడ లాగిన్ అయిపోతున్నాం. ఎవరు? పాపారావు. అప్పుడు లాగిన్ అయిన తర్వాత వర్క్ చేస్తున్నాడు ఆయన, అంతే. ఇదంతా కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో పట్టీ వాడుతున్నాం కదా, పట్టీ వాడి పట్టీలో మొత్తం ఇచ్చేస్తున్నాం. కాబట్టి మనకు తెలియటం పోర్ట్ నెంబర్ అంటే పట్టీలో 22 పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్ అలాగే ఉంటుంది, కావాలంటే చూసుకోండి. సో పట్టీలోకి వెళ్తే అందువల్ల మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు డైరెక్ట్గా. ఇదిగోండి పట్టీలోకి వెళ్తే చూసారా, ఇదిగో 22 పోర్ట్ నెంబర్ డైరెక్ట్గా ఉంటుంది. ఇక్కడేమో మనం ఏం చేస్తున్నాం, సర్వర్ IP అడ్రస్ ఇక్కడ టైప్ చేస్తున్నాం 1.2 సంథింగ్ అని. అర్థమైందా? అట్లా అనమాట. అది 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 వేరే స్టోరీ. కనెక్ట్ అవ్వడానికి ఎస్ కనెక్ట్ అవుతున్నాం, రైట్. కనెక్ట్ అయ్యి ఇక్కడ వెబ్ పేజెస్ మొత్తం డిప్లాయ్ చేసేసాం. అంటే ఈ గేట్ నెంబర్ 22 బాస్, కాబట్టి 22 గేట్ ద్వారా మనం వెళ్ళి ఇదంతా వర్కౌట్ చేసేసాం. అంటే ABC బ్యాంక్ యొక్క వెబ్ పేజెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇది ఉండిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఉంటాడు వాడు, కస్టమర్ పబ్లిక్. వీడు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. ఎలా పంపిస్తున్నాడు వీడు రిక్వెస్ట్ తెలుసా? బ్రౌజర్ ద్వారాగా ఇలా కొట్టి www.abcbank.com abcbank.com. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఇలా రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆపుతా, హే హూ ఆర్ యూ, ఎందుకు వస్తున్నావు నువ్వు? అప్పుడు ఇక్కడ గేట్ ఓపెన్లో లేదు, అప్పుడు గేట్ ఓపెన్ చేయాలి. ఆ గేట్ నెంబరే 80. సో ఇక్కడ వచ్చేవాడేవాడు HTTP, అంటే ఈ రిక్వెస్ట్ ఇలా 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 వచ్చేసి ఈ గేట్ నెంబర్ ద్వారా వెళ్ళిపోయి ఇట్లా యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్. అంటే ఇది మాత్రం యాక్సెసింగ్ మాత్రమే. దట్ మీన్స్ వాడు రీడ్ ఓన్లీ. అంటే ఈ బ్రౌజర్ ద్వారా వచ్చే రిక్వెస్ట్ ఉపయోగించి వీడేం చేయటం ఈ సైడ్ నుంచి వచ్చేవాడు. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే మనం కంపెనీలో వర్క్ చేసేదంతా కూడా ఈ మోడల్ బాస్. ఇదంతా కంపెనీ. సో ఇదంతా కూడా పబ్లిక్. ఇది ఈ సైడ్ నుంచి పబ్లిక్ యాక్సెస్ ఇస్తున్నాం, ఇక్కడ నుంచి మనం కంపెనీకి వర్క్ చేస్తున్నాం. సో ఎలా వర్క్ చేస్తున్నాం? యాజ్ డెవాప్స్ ఇంజనీర్గా మన మిషన్లోకి లాగిన్ అయిపోయి మనం వెబ్ పేజెస్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. దిస్ ఇస్ వాట్ లైనెక్స్ సర్వర్. ఓకే, అయితే లైనెక్స్ సర్వర్లోకి ఇప్పుడు ప్రవేశించి ఆ డేటాని రీడ్ చేసుకోవాలి, ఆ వెబ్ పేజెస్ని రీడ్ చేసుకోవాలి. రీడ్ చేసుకోవాలంటే గేట్ ఓపెన్ చేసి ఉండాలి. ఏ గేట్ అంటే 80 గేట్. ఆ 80 గేట్ ద్వారా వెళ్ళేస్తాడు. అంటే 80 గేట్ అని మీరు ఎలా చెప్పగలరు అంటే, యాక్చువల్గా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ తీసుకునేది HTTP కాబట్టి HTTP నేను ప్రోటోకాల్ అంటున్నాను. ఆ ప్రోటోకాల్ అనేది దాని పోర్ట్ నెంబర్ ఎంత అంటే 80, దాని గేట్ నెంబర్ 80. అంటే ఇక్కడ గేట్ నెంబర్ 80 ఓపెన్ చేస్తే డైరెక్ట్గా HTTP రిక్వెస్ట్ అనేది సరాసరి లోపలికి వస్తుంది. అప్పుడు ఇక్కడ దానికి కావాల్సిన కంటెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. మరి నిన్న మీరు లోడ్ బ్యాలెన్స్లు, ఆటో స్కేలింగ్ అవన్నీ చెప్పారు, ఈ రోజు అవి రాయటం లేదు ఏంది? అవి ఉన్నాయి, అవి కాకుండా ఇది ఎక్స్ట్రా, ఎస్ అవి ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. అవి ఎక్కడైతే మీరు మైండ్లో ఉన్నాయో మీకు అట్లాగే ఉంచుకోండి. బట్ ఇది ఎక్స్ట్రా అనమాట. ఎక్స్ట్రా అంటే ఏంది? సెక్యూరిటీ గ్రూప్ సెటప్ చేయాలి, మనం ఫైర్ వాల్ సెటప్ చేయాలి. ఎస్, అదర్వైజ్ బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ అనేది ఈ సర్వర్ యాక్సెప్ట్ చేయదు, డినే చేసి పడేస్తుంది. ఎందుకంటే గేట్లు ఓపెన్ లేవు కాబట్టి. నువ్వు సర్వర్ నెంబర్ తెలిసినంత మాత్రాన డైరెక్ట్గా నువ్వు సర్వర్ దగ్గరికి రీచ్ అవ్వగలవేమో కానీ, బట్ ఇక్కడ 80 గేట్ తెలిసి ఉండాలా. ఎస్, అంటే నేను ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను బాబు, నువ్వు వెబ్సైట్ అడ్రస్ కొడుతున్నావు కదా, ఇక్కడ ఎస్, నువ్వు వెబ్సైట్ అడ్రస్ కొడుతున్నావు ఈ సైడ్. ఒకటో పార్ట్లో డెవాప్స్ ఇంజనీర్స్ వర్క్, రెండో పార్ట్లో పబ్లిక్ వర్క్. పబ్లిక్ ఎలా యాక్సెస్ చేసుకుంటున్నారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఆ పబ్లిక్ యాక్సెస్ చేసుకునే క్రమంలో మనం ఎలాంటి సెటప్ రెడీ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అంటే ఒక లోడ్ బ్యాలెన్స్ పెట్టాలి, ఒక ఆటో స్కేలింగ్ పెట్టాలి, ఒక సెక్యూరిటీ గ్రూప్ని పెట్టాలి, ఇవన్నీ మనం చేయాలి. ఈ డ్యూటీ అంతా ఎవరిదయ్యా అంటే క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్. మరి డెవాప్స్ ఇంజనీర్ ఏంది? డెవాప్స్ ఇంజనీర్ ఏం చేయడు, ఏదైతే వెబ్ కంటెంట్ ఉందో ఆ వెబ్ కంటెంట్ని డైరెక్ట్గా లైనెక్స్ మిషన్లోకి డిప్లాయ్ చేస్తాడు, అంతే. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్. ఎక్కడ? సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాడు. అసలు సర్వర్ ఎవరు తయారు చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్. అసలు సర్వర్కి లోడ్ బ్యాలెన్స్ ఎవరు సెటప్ చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్. ఆటో స్కేలింగ్ ఎవరు సెటప్ చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్. ఇలాంటి సెక్యూరిటీ, ఇదిగో ఈ పోర్ట్ నెంబర్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్. మొత్తం క్లౌడ్ ఇంజనీర్సే. అట్లా అనమాట. సో ఆ విధంగా ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని తయారు చేసి
ఆ సెక్యూరిటీ గ్రూప్లో 80 అనే దాన్ని రాసి ఇంక్లూడ్ చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్ని సర్వర్కి అటాచ్ చేస్తాం. దాన్నే ఆ సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయటం అంటారు. సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయటం అంటే ఇదే. సింపుల్, వెరీ వెరీ సింపుల్. మీరు ఏం లేదు, సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని అసలు చూడండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాను. ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఏముంటాయి సార్? పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. పోర్ట్ నెంబర్ 80 ఇవన్నీ అవే. 80 443 అర్థమైందా? సో సంథింగ్ కాల్ 3389 చాలా చెప్తాను, బట్ కొన్నే చెప్తాను ఇట్లా. ఇవన్నీ కూడా పోర్ట్ నెంబర్ 22 ఇవన్నీ కూడా పోర్ట్ నెంబర్లే. సో ఈ పోర్ట్ నెంబర్లు అన్నీ కూడా మనం సెక్యూరిటీ గ్రూపులు ఇవ్వాలి. అంటే ఏంది? జస్ట్ క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్, రైట్, తయారు చేయండి. ఆ సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసేటప్పుడు అది అడిగిద్ది, బాబు ఏ పోర్ట్ నెంబర్స్ యాడ్ చేయమంటావు? పోర్ట్ నెంబర్ 80 యాడ్ చేయమంటావా? చెయ్యి. పోర్ట్ నెంబర్ 443 యాడ్ చేయమంటావా? చెయ్యి. పోర్ట్ నెంబర్ 338 చెయ్యి, 228 చెయ్యి. ఇట్లా మనం చెప్పాలి దానికి. అలా చెప్పేసి మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేస్తాం. ఆ సెక్యూరిటీ గ్రూపులో అన్ని పోర్ట్ నెంబర్సే ఉంటాయి. సో ఆ సెక్యూరిటీ గ్రూప్ని డైరెక్ట్గా మనం ఒక లైనెక్స్ మిషన్కి అటాచ్ చేసి పడేస్తాం, అంతే. ఎప్పుడైతే లైనెక్స్ మిషన్లోకి అటాచ్ చేసేసామో ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఉన్న ఈ పోర్ట్ నెంబర్స్ ఓపెన్లో ఉంటాయి, అంతే. చెయ్యకపోతే ఓపెన్లో లేవు, అసలు ఆ డోరే మనం ఓపెన్ చేయలేనట్టు అర్థం. ఆ డోరే మనం ఓపెన్ చేయనట్టు అర్థం. అంటే ఏం లేదు మిత్రులారా, ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఎస్, ఈ సైడ్ ఒక గేట్ ఉంది, దాని పేరు 80. ఈ సైడ్ మరొక గేట్ ఉంది, దాని పేరు 22, రైట్. ఇదేంది? ఇది లైనెక్స్ మిషన్. ఎస్, లైనెక్స్ సర్వర్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ గేట్ ఓపెన్ చేయటం అంటే అర్థం ఏంటి అంటే, నేను సపరేట్గా ఒక సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయాలి. సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్లో ఇదిగో 22ని యాడ్ చేయాలా, 80ని యాడ్ చేయాలా. ఈ సెక్యూరిటీ గ్రూప్ని ఈ సర్వర్కి అటాచ్ చేయాలా. ఇదంతా AWS క్లౌడేనా? ఇదంతా AWS క్లౌడ్ అని చెప్పేది. క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్ అండ్ అటాచ్ ది సెక్యూరిటీ గ్రూప్ ఇంటూ సర్వర్. ఎప్పుడైతే సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేశానో ఇదిగో 22 అనేది ఓపెన్ మోడ్లో ఉంటుంది, 80 అనేది ఓపెన్ మోడ్లో ఉంటుంది. ఈ సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ను ఇదంతా చేసేది ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ఈ క్లౌడ్ ఇంజనీర్ సెక్యూరిటీ గ్రూప్ను తయారు చేసి దాంట్లో ఒక 2 పోర్ట్ నెంబర్స్ యాడ్ చేస్తే ఆ పోర్ట్ నెంబర్లు ఇలా ఓపెన్లో ఉంటాయి. ఓపెన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఏం చేయాలా? ఆల్రెడీ మనకి వెబ్ పేజెస్ ఉన్నాయి. ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని ఈ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే, తను ఇక్కడ ఉన్నాడు, తన ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఏం చేస్తాడు? ఇది ఎంత? సర్వర్ నెంబర్ 1, IP అడ్రస్ 1.3.4, ఆ సర్వర్ నెంబర్ 1.2.3.4. ఆ సర్వర్ ఈ పోర్ట్ నెంబర్ నుంచి వెళ్ళాలా? 22 ప్రెస్ చేస్తాడు. ఈ సర్వర్ పాస్వర్డ్ ప్రెస్ చేస్తాడు. చేసిన వెంటనే హిట్ ఎంటర్ బటన్. డైరెక్ట్గా ఇలా అవుతుంది. అంటే సర్వర్ IP అడ్రస్ ఎంత? 1.3.4 అయిపోయింది. ఇక్కడ రీచ్ అయ్యే కదా 22 ఉందా? ఆ 22 గేట్ ఓపెన్ ఇలాగ వెళ్ళిపోయి తన లాగిన్ యాజ్ ఏ పాపారావు, పాస్వర్డ్ 123 టైప్ చేసేసి సర్వర్ లోపలికి వెళ్ళి వెబ్ పేజెస్ మొత్తం డిప్లాయ్ చేసేదానికి ట్రై చేస్తాడు. డిప్లాయ్ చేసి పడేస్తాడు. ఏది? ABC బ్యాంక్ పేజెస్ మొత్తం డిప్లాయ్ చేస్తాడు. ఎవరు? పాపారావు. మొత్తం అయిపోయింది. ABC బ్యాంక్ పేజెస్ అని ఇక్కడికి వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అది. ఆ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంది? పబ్లిక్ అంటే ఎవరు? నేను. ఇక్కడ ఒక పర్సన్, నేనేం చేస్తాను? నా ల్యాప్టాప్ నుంచి స్టైల్గా ఇదిగో www.abcbank.com లాగిన్ అవుతాను. ఇది సెకండ్ పార్ట్, ఇదేమో ఫస్ట్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. అయితే ఇక్కడ నేను బ్రౌజర్ నుంచి www లాగినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇప్పుడు ఇది నేను చెప్పాను ఎంత? ఈ గేట్ నెంబర్ 80 ద్వారా మాత్రమే ఇక్కడ రీచ్ అయ్యి ఈ కంటెంట్ తీసుకొని మళ్ళీ డిస్ప్లే ఇట్లా అయిపోతుంది. సో దీని మధ్యలోనే ఇక్కడ డైరెక్ట్గా రూట్ వేసేవాడు ఉన్నాడు, వాడి పేరు TCP, అంతే. ఆ రూట్లో ద్వారాగా HTTP వీడు ట్రావెల్ చేస్తాడు. HTTP రిక్వెస్ట్ అంటారు దాన్ని. అది ఇక్కడ హిట్ అయింది. హిట్ అయిన వెంటనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు యువర్ ల్యాప్టాప్. అప్పుడు మీకు డిస్ప్లే కనపడుతుంది అదంతా కూడా. సో అది యాక్చువల్గా TCP ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా అది నెట్వర్కింగ్లో వస్తుంది. VPC అనే కాన్సెప్ట్ ఉంది. అప్పుడు నేను చాలా చక్కగా చెప్తాను.
లోనే విపిసి అనే కాన్సెప్ట్ ఉంది, దాన్ని నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది చాలు మీకు యాక్చువల్గా ఉద్యోగం రావడానికి. క్లౌడ్ ఇంజనీర్గా నువ్వు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. ఒక విపిసి, ఒక నెట్వర్కింగ్, ఒక విపిసి చెక్ చేసుకొని నువ్వు డైరెక్ట్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకో, చాలు, డైరెక్ట్గా జాబ్లు ఇస్తారు. ఇది ఒక సర్వీస్ ఎలాగా ఉంది కదా, ఏదో ఆటో స్కేలింగ్, వెబ్ సర్వర్ ఇవి మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఇవి ప్లస్ విపిసి రెండు నేర్చుకోండి చాలు, ఈజీగా సెట్ అవుతారు. ఇంకొకటి ఉంది, అదిరిపోయే టూల్, అదిరిపోయే సర్వీస్, దాని పేరు ఏంటంటే ఐఏఎం. వెంటనే జాబ్ వచ్చింది ఐఏఎం. సో ఐఏఎం, విపిసి, ఇప్పుడు నేను చెప్పేది, తర్వాత EC2, ఆ తర్వాత ఈబిఎస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఎస్, ఇది కూడా అన్నీ అంతే, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, EC2, ఐఏఎం, విపిసి, ఆ తర్వాత ఇంకోటి ఉంది S3. ఇంకా నేర్చుకోగలిగితే చాలు, ఇవి ఎక్సలెంట్గా జాబ్లు వస్తాయి, ఈజీగా వస్తాయి. ఓకే, అంటే మనం శ్రద్ధ పెట్టాలా. ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏమంటారంటే, ఒక సైడ్ ఒక పార్ట్లోనేమో క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ లాగిన్ అయిపోయి పేజెస్ని డిస్ప్లే చేస్తాడు, అంటే డిప్లాయ్ చేస్తున్నాడు. రెండో సైడ్ ఏమో మన ఎవరు ఎండ్ యూజర్ ఏమో తన బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఎట్లా కొడుతున్నాడు. కాబట్టి బ్రౌజర్ ఇచ్చే రిక్వెస్ట్ని సర్వర్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ రెస్పాన్స్ ఇస్తుంది. ఎలాగిస్తుంది? ఇక్కడ మనం 80 అనే గేట్ నెంబర్ ఓపెన్ చేసాం కాబట్టి 80 గేట్ నెంబర్ అసలు ఓపెన్ చేయలేదనుకో, ల్యాప్టాప్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఇలా వస్తుంది. వచ్చి ఇక్కడ చెక్ చేసి హూ ఆర్ యూ, బయటకు వెళ్ళిపో, అంతని బయటకు వెళ్ళిపోద్ది. అంటే ఏమనిది? పేజ్ నాట్ ఫౌండ్, ఐఎమ్ అనేబుల్ టు గెట్ దిస్ పేజ్, వెబ్సైట్ నాట్ ఫౌండ్, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే అక్కడ వెళ్ళాము, బట్ గేట్ ఎవడు ఓపెన్ చేయాలి, క్లోజ్లో ఉంది గేట్, నన్ను ఏం చేయమంటావు అని మీకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు ఎర్రర్లో చూస్తూ ఉంటారు. ఎస్, ఆ ఎర్రర్సే HTTP ఎర్రర్స్ మొత్తం కూడా. పేజ్ నాట్ ఫౌండ్, యాక్సెస్ డినైడ్, ఓకే, వెబ్సైట్ నాట్ ఫౌండ్, ఇవన్నీ ఏంటి? అవే. ఎస్, అంటే మీరు సక్రమంగా ఇక్కడ కానీ చేయగలిగితేనే, లేకపోతే అవుట్. అంటే దీనికోసం క్లౌడ్ ఇంజనీర్ చక్కగా పనిచేయాలి. ఇక్కడ మనం ఏదైతే ఇవన్నీ చెప్తున్నామో, లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడే ఉంటుంది, ఆటో స్కేలింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆటో స్కేలింగ్ కూడా ఇక్కడే సెటప్ చేయాలి మనం. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ గురించి తెలియాలన్నమాట మనకి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా టోటల్గా? కొంచెం అర్థమైందా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? అంటే మనం ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఏంది బాస్? మనం వెబ్సైట్ అడ్రస్ కొడితే ఇంటర్నల్గా ఏం జరిగిద్ది? అది దేంట్లోకి మార్చుకునేది? ఇఫ్ ఐ టైప్ ఎనీ వెబ్సైట్ అడ్రస్, ఐపీ అడ్రస్ మార్చు. సో నేను ఇక్కడ ఉన్నాను, దిస్ ఇస్ మై ల్యాప్టాప్, లేదు నేను ఎండ్ యూజర్ నేను www.abcbank.com అని కొట్టాను. అసలు యాక్చువల్గా abcbank.com రీచ్ అవ్వడానికి ABC బ్యాంక్ ఉన్నది ఏంటంటే ఐపీ అడ్రస్ ఉంది. ఐపీ అడ్రస్ నుంచి ఐపీ అడ్రస్ ఉంది, ఇక్కడంతా వెబ్ పేజెస్ ఉన్నాయి. ఇది సర్వర్, ఇది లైనెక్స్ సర్వర్. అదే ఎస్ గేట్ ఓపెన్ చేసావు, 80 గేట్ నెంబర్ ఓపెన్ చేసావు, వస్తుంది రిక్వెస్ట్. కానీ రిక్వెస్ట్ రావడం తర్వాత సంగతి. నువ్వు ఇచ్చింది ఏంది? abcbank.com. abcbank.com అని ఉంటే ఈ రిక్వెస్ట్ ఈ సర్వర్కి ఎలా రీచ్ అయ్యిద్ది? అయిద్దా? నో. మధ్యలో ఏం జరుగుతుంది? యువర్ వెబ్సైట్ అడ్రస్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ ఐపీగా కన్వర్ట్ అయింది. నువ్వు ఇచ్చిన ఈ ఏబిసి అనేది ఐపీగా కన్వర్ట్ అయ్యింది. ఐపీ అంతా 1.2.3.4. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ 80 ఉందా? ఉంది. ఓకే, అమ్మాయ ఎట్లా వస్తుంది? అంటే 1.2.4 మారిన తర్వాతే ఈ సర్వర్కి రీచ్ అవుతావు. ఈ సర్వర్కి రీచ్ అయిన తర్వాత లాగిన్ లోపలికి వెళ్ళి ఈ కంటెంట్ రీడ్ చేయడానికి మళ్ళీ గేట్ ఓపెన్ చేయాలా? అంటే ప్రతి సర్వర్కి ఎంట్రీ గేట్ ఉంటుంది బాస్. ఎంట్రీ గేట్ ఉంటుంది. ఎంట్రీ గేట్ ద్వారా ఉంటుంది. ఎస్, డైరెక్ట్గా మనం ఆ గేట్ ద్వారా వచ్చి కంటెంట్ తీసుకొని మళ్ళీ రెస్పాన్స్, అంటే ఎగ్జిట్ గేట్. ఇది రెస్పాన్స్ ఇచ్చే గేట్. ఈ గేట్ ద్వారా ఇలా మళ్ళీ వెళ్తాం. అంటే ప్రతి సర్వర్కి ఎంట్రీ గేట్ ఉంటుంది, ఎగ్జిట్ గేట్ కూడా ఉంటుంది. ఎగ్జిట్. సో ఎంట్రీ గేట్నే మనం ఇక్కడ 8022 అనే పోర్ట్ నెంబర్ ఇచ్చాం. దీన్నే మనం ఏమంటాం? పోర్ట్ నెంబర్, గేట్ నెంబర్, ఎంట్రీ గేట్, ఏదైనా ఒకటే భాష. సో అవన్నీ కూడా ఎక్కడ ఇవ్వాలంటే మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని తయారు చేసుకొని ఆ సెక్యూరిటీ గ్రూప్ని సర్వర్కి అటాచ్ చేయాలి.
అప్పుడు ఈ డోర్లు ఓపెన్ అవుతాయి. సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేయకుండా ఆ సెక్యూరిటీ గ్రూప్లో మనం 22 అని 80 అని ఇవ్వకుండా ఇక్కడ సర్వర్కి డోర్లు ఓపెన్ అవ్వవు కాబట్టి సర్వర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఎస్ అంటే ఇది ఇక్కడ బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఇక్కడ ఫెయిల్ అయిపోద్ది. నీకేమో పేజ్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఎస్, అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? అంటే ఐపీ అడ్రస్గా కన్వర్ట్ అయిద్దా? తప్పకుండా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ కాకపోతే ఇక్కడికి రీచ్ అవ్వలేదు ఇది. బట్ ఇదంతా ప్రొసీజర్ మళ్ళీ చేసే వ్యక్తి ఎవడో చెప్పాను, రౌట్ 53 అనేది ఉపయోగించి ఇక్కడ ఆ వెబ్సైట్ అడ్రస్లను ఐపీలుగా మారుస్తూ ఉంటాడు వాటిని. మళ్ళీ ఇదిగో ఇక్కడి నుంచి వచ్చేదాన్ని మళ్ళీ ఇట్లా దానికోసం ఒక సర్వీస్ వాడతాం, అదే రౌట్ 53 సర్వీస్ వాడతాం. దిస్ విల్ బి డన్ బై AWS క్లౌడ్ ఇంజనీర్. సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు సపోజ్ సిఎండికి వెళ్ళండి. సిఎండికి వెళ్ళి మీరు సింపుల్గా ఏం లేదు మిత్రులారా, ఆ సిఎండిలో ఇదిగో ఎన్ఎస్ లుక్అప్ అని ఎవరు కొట్టారా? ఏముంటుంది ఎన్ఎస్ లుక్అప్ అని కొడితే? ఎస్ ఫ్రెండ్స్, ఎన్ఎస్ కూడా కొట్టాలి. ఎన్ఎస్ లో అది డొమైన్ కాదు. ఏం చెప్పాలి మనం ఇప్పుడు? డొమైన్ గేట్వే వచ్చేసాయి సర్వర్. ఏందది? ఎన్ఎస్ లుక్అప్ స్పేస్ దట్ CPOOK.com రాలేదే? ఏంది ఎన్ఎస్ లుక్అప్ స్పేస్ ఎన్ఎస్ లుక్అప్? google.com స్పేస్ google.com www.google.com చూసావా? ఇదిగో. సో ఇక్కడ ఎన్ఎస్ లుక్అప్ రాసిన తర్వాత మనం google.com ఇచ్చిన తర్వాత దాని సర్వర్ ఐపీ అడ్రస్ వస్తుంది రియల్గా. అంటే మనం ఇచ్చింది ఇదే కానీ సర్వర్ ఐపీ అడ్రస్ వస్తుంది. అర్థమైందా? అట్లా కాకుండా ఇదిగో మనకి మళ్ళీ ఇంకొకటి ఎన్ఎస్ లుక్అప్. ఇప్పుడు మనం ఆడ facebook.com facebook.com ప్లస్ ఎంటర్ చూసారా? ఇదిగో 1423 ఇది. ఇదిగో దీనికేమో వేరేది వచ్చింది. అది కాదు, ఇంకా నీ ఇష్టం. ఎన్ఎస్ లుక్అప్ ఏంటి? flipkart.com. ఎస్, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఏదైనా సరే లోపల ఇంటర్నల్గా జరిగే పరిస్థితి అంతా ఇదే. రైట్, అంటే నెట్వర్కింగ్ కొంచెం తెలిస్తే చాలు మనం ఈజీగా సెట్ చేయొచ్చు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? కంటెంట్ ఎక్కడుంది? ఈ సర్వర్లో ఉంది. కంటెంట్ ఎక్కడుంది? ఈ సర్వర్లో. అట్లా అంటే నేను చెప్పిన ప్రకారమే ఇది ఉంది. ఎస్, ఇదిగో ఇదే. అయితే దీని గురించి మీకు చాలా చక్కగా తర్వాత క్లాస్లో నేను చెప్తా. బట్ ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ ఐఎమ్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఓకే ఫ్రమ్ ద సర్వర్, అంతే. బట్ అక్కడ ఇంటర్నల్గా జరిగే ప్రొసీజర్ నేను చెప్తున్నా. ఇంటర్నల్గా ఏం జరిగింది? వెబ్సైట్ అడ్రస్కి లింక్ అయిన ఐపీ అడ్రస్కి రీచ్ అయ్యి ఐపీ నుంచి మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో క్లారిటీ వచ్చిందా మీకు? క్లియరా? సరే, ఇదంతా కూడా మీరు తర్వాత చూస్తారు, ఇబ్బంది లేదు. కానీ కొంత అవగాహన కోసం మీరు మనం ముందుకెళ్ళాలి కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నాను. ఓకే, సరే సార్. ఇప్పుడు మనకి లైనెక్స్ అంటున్నారు మీరు. లైనెక్స్లో వాస్తవంగా లైనెక్స్లో మనం అన్ని లైనెక్స్ అనేది అసలు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, సిఓ ఇంటర్ఫేస్ అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ అన్ని కమాండ్స్ ఇవ్వటమే కానీ ఓకే, కమాండ్స్ ఇవ్వటం, రిజల్ట్ చూసుకోవటం. కానీ ఇక్కడ ఏంది? మీరు అన్ని వెబ్ పేజెస్ మొత్తం ఇక్కడ డిప్లై చేసాం, వాటినే మనం చూస్తున్నాం అంటున్నారు. అవును, వాటినే మనం చూస్తున్నాం. అంటే ఎట్లాగా? ఏం లేదు మిత్రులారా, సింపుల్గా చెప్పాలంటే ఇదిగోండి, సపోజు ఏబిసి బ్యాంక్. చూడండి జాగ్రత్తగా, ఏబిసి బ్యాంక్ వాడు ఏం చేశాడు? పేజెస్ తయారు చేసుకున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, there are multiple web pages are available. All these web pages can be deployed into server. మొత్తం కూడా ఒక సర్వర్లోకి డిప్లాయ్ చేశాడు. వాడు సర్వర్ తయారు చేసిందేమో సిఈ క్లౌడ్ ఇంజనీర్, సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ సెటప్ చేసిన వ్యక్తి ఏమో క్లౌడ్ ఇంజనీర్. టోటల్గా అంటే పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ చేసిన వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీరే. 80 ఓపెన్ చేసిన వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీరే. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని తీసుకొని, బట్ ఇక్కడ
ఇది లైనెక్స్ కదా, అవును లైనెక్సే. ఈ లైనెక్స్ లో ఉన్న కొన్ని కమాండ్స్ నేను ఉపయోగించి, నేను ఎవరిని, ఆమె డెవాప్స్ ఇంజనీర్, నేను ఉపయోగించి ఈ పేజెస్ మొత్తాన్ని ఈ సర్వర్లోకి డిప్లాయ్ చేస్తా. ఇక్కడ డిప్లాయ్ చేస్తా. సో టోటల్గా ఇక్కడికి వచ్చేసి చూసారా, ఇట్లా మొత్తం డిప్లాయ్ చేసేస్తాం డైరెక్ట్గా. రైట్. ఓకే. మరి సార్ ఇప్పుడు లైనెక్స్ మిషన్లో ఉన్న ఈ కంటెంట్ ఉంది, మొత్తం పేజెస్ అన్ని ఇక్కడికి వెళ్ళినాయి. కానీ లైనెక్స్ అనేది సిఎల్ఐ కదా సార్, అది సియుఐ కదా. లైనెక్స్లో ఈ పేజెస్ని మనం ఇదిగో ఈ విధంగా చూడలేమే. ఇది ఏ విధంగా, ఇప్పుడు సపోజ్ మనం ఏదో ఒకటి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో facebook.com ఉంది పేజ్ అనుకోండి, లేదా flipkart.com. flipkart.com అని చేసిన వెంటనే చూసారా, ఫ్లిప్కార్ట్ వచ్చింది. కానీ ఫ్లిప్కార్ట్ పేజెస్ అన్ని కూడా లైనెక్స్ సర్వర్లోనే ఉన్నాయి. కరెక్టే సార్, లైనెక్స్ సర్వర్లో ఉన్న ఈ పేజ్ని మనం జియోఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో చూడగలుగుతున్నాగా. ఎస్ చూడగలుగుతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రౌజర్. ఓకే, కంటెంట్ ఏమో లైనెక్స్ మిషన్లోనే ఉంది, అవును. మరి పేజెస్ ఎలా చూడగలుగుతున్నాం? విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రౌజర్. ఆ బ్రౌజర్ ద్వారా సహాయంతో ఈ పేజెస్ అన్ని మనం చూడగలుగుతున్నాం. ఎస్, దిస్ ఎంటైర్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ లినక్స్ మిషన్ టోటల్గా. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రౌజర్. ఈ బ్రౌజర్లో మనం flipkart.com కొట్టడం వల్ల అది వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చింది, ఈ సర్వర్కి వచ్చింది. ఈ సర్వర్లో ఉన్న పేజెస్ మనకి బ్రౌజర్ ద్వారాగా చూస్తున్నాం. అంతే మనం చేసే పని. మనం చేసేది అదే. అంతే. ఇదిగో దిస్ ఇస్ మై ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్లో దిస్ ఇస్ మై బ్రౌజర్. ఆ బ్రౌజర్లో ఇప్పుడు నేను కొట్టానే flipkart.com. flipkart.com అని ఎప్పుడైతే కొట్టామో ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫ్లిప్కార్ట్ అనేది ఐపీలో కన్వర్ట్ అయిపోయి ఐపీ ప్రకారం 1.2.3.4 వెంటనే ఇలా ఇక్కడ రీచ్ అయిన పార్ట్ని ఇలా 80 గేట్ నెంబర్ ఓపెన్లో ఉందా, ఆ ఓపెన్ ఉంది, వెళ్ళిపోయి మనకు రిక్వెస్టెడ్ పేజ్ ఇక్కడ డిస్ప్లే చేసి పడేస్తుంది వెంటనే. అంటే ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్, డైరెక్ట్ గేట్ వచ్చి డిస్ప్లే చేసి పడేస్తుంది. ఎక్కడ? మన బ్రౌజర్. అంటే మనం బ్రౌజర్ ద్వారా ఇచ్చిన రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయటానికి ఈ 80 గేట్. ఈ బ్రౌజర్ ద్వారా వచ్చే రిక్వెస్ట్ ఎవరు తీసుకెళ్తున్నాడే అంటే హెచ్టిటిపి. అసలు దానికి రోడ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే టీసీపీ. మళ్ళీ రోడ్డు మార్గంలో ఏదైనా ప్రాబ్లం వస్తే చూసేది కూడా టీసీపీనే. హెచ్టిటిపికి సంబంధం లే. రోడ్డు మార్గం అంటే ఏంది? ఎప్పుడన్నా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ దాకే రీచ్ అయింది హెచ్టిటిపి, మధ్యలో నెట్వర్క్ ఆగిపోయింది, మనకు సంబంధం లే, టీసీపీ చూసుకునేది. ఏంటి, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు ఆగిపోయింది అని మళ్ళీ అప్పుడు హెచ్టిటిపి వెళ్ళిపోయిగా, నీకు రోడ్డు సరిగా చేసా, మళ్ళీ వెళ్ళించింది. అంటే హెచ్టిటిపి అనేది జస్ట్ ట్రావెలింగ్ చేసుకుంటూ ఉంటాడు అంతే. టోటల్ ఎంటైర్ థింగ్ విల్ బి టేకెన్ కేర్ బై టీసీపీ. అంటే ఇక్కడ స్టార్ట్ అయిన ఈ ప్యాకెట్ ఇక్కడ దాకా రీచ్ అయిన దాకా బరువు బాధ్యతలు మొత్తం టీసీపీయే, వేరే వాడి కాదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే టీసీపీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్, అసలు ఒక సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ని ఎలా యాడ్ చేయాలి? సరే, యాడ్ చేయటం పక్కన పెట్టండి సార్. హౌ టు క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. అసలు ఒక సెక్యూరిటీ గ్రూప్ను ఎలా తయారు చేయాలి? హౌ టు అటాచ్ ఎ సెక్యూరిటీ గ్రూప్ టు ద సర్వర్. నెంబర్ 1, హౌ టు క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్, హౌ టు అటాచ్ ఎ సెక్యూరిటీ గ్రూప్ టు ద సర్వర్. ఈ రెండు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మూడోది ఏంటి? హౌ టు డిప్లాయ్ ఎ వెబ్ పేజెస్ ఇంటూ లైనెక్స్ మిషన్. How to deploy web pages into Linux mission. How to check whether the pages are available or not. Whether the pages are accessible or not. Access అవుతున్నాయా లేవా మనం చెక్ చేసుకోవచ్చు మళ్ళీ. రైట్. అంటే ఇదంతా కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోయే విషయాలు మొత్తం డైరెక్ట్గా. కాన్సెప్ట్లన్నీ అవే. సెక్యూరిటీ గ్రూప్ని తయారు చేయొచ్చు, తర్వాత అటాచ్ చేయొచ్చు, ఆ తర్వాత పేజెస్ మొత్తాన్ని డిప్లాయ్ చేయొచ్చు. ఎక్కడ? లైనెక్స్ మిషన్లోనే. లైనెక్స్ మిషన్లో ఉన్న పేజెస్ మొత్తం డిప్లాయ్ అయినాయా లేదా, పేజెస్ వర్క్ అవుతున్నాయా లేవో కూడా మళ్ళీ మనం బ్రౌజర్ సహాయంతో మళ్ళీ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ 2 గేట్ ద్వారా ప్రవేశించి ఇక్కడ పేజెస్ అనేది ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. బట్ 80 గేట్ ద్వారా ప్రవేశించి మనమే ఇక్కడ పేజెస్ని బ్రౌజర్ సహాయంతో చూడతాం. చూసి అంతా ఓకే అయిన తర్వాత లైవ్, ఇక డైరెక్ట్ అటాక్. అప్పుడు లైవ్లో డైరెక్ట్గా కస్టమర్ యాక్సెస్ చేసుకుంటాడు. బట్ లైవ్కి రాకముందే ఈ సెటప్ అంతా సరిగా ఉందా లేదా చెక్ చేసుకుంటాడు.
బట్ ఇక్కడ విషయం ఏమంటే ఇక్కడ లైనక్స్ అనేది సర్వరు, బట్ దాని మీద పనిచేసే వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. దాని మీద పనిచేసే వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ ఈ లైనక్స్ అదంతా గొడవ పక్కన పెడితే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్ ఎవరు? క్లౌడ్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్. సో ఒక స్టోరేజ్ కావాలన్నా క్లౌడ్ ఇంజనీర్, ఒక సర్వర్లు కావాలన్నా క్లౌడ్ ఇంజనీర్, నెట్వర్క్ సెటప్ కావాలన్నా క్లౌడ్ ఇంజనీర్, ఫైర్ వాల్ సెటప్ చేసి ఇవ్వాలన్నా క్లౌడ్ ఇంజనీర్, డీబీ సర్వర్లు తయారు చేయాలన్నా క్లౌడ్ ఇంజనీర్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, క్లౌడ్ ఇంజనీర్ అనేది పూర్తి స్థాయిలో చాలా పెద్ద కోర్స్ బాస్ అది చెప్పాలంటే రియల్గా. కానీ ఒకే క్లౌడ్ ఇంజనీరు ఎస్ ప్రాజెక్ట్ మొత్తానికి పనిచేయడు, నో వే, చాలా కష్టం అది. కాబట్టి దేర్ ఆర్ డిఫరెంట్ క్లౌడ్ ఇంజనీర్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్, బట్ దే ఆర్ వర్కింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫర్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం కూడా ఏదైతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో దాని ప్రకారం వాళ్ళు పనిచేస్తుంటారు. మీరు కూడా అంతే, రైట్, మీరు కూడా అంతే పనిచేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీరు చక్కగా ఈ సెటప్ అంతా రెడీ చేస్తారు. మీరు ఈ సెటప్ మొత్తం రెడీ చేస్తారు. మీకు టీసీపీ కనపడుతుంది, హెచ్టిటిపి కనపడుతుంది, పోర్ట్ నెంబర్ 80 కనపడుతుంది, బ్రౌజర్ దిద్దలకు ఇచ్చే రిక్వెస్ట్లు మళ్ళీ చూడొచ్చు, ఆ తర్వాత వెబ్ పేజెస్ని డిప్లాయ్ చేయడం చూడొచ్చు, అన్నీ చక్కగా చూడొచ్చు. బట్ మొత్తం సార్ రియల్ టైం అయినా మొత్తం రియల్ టైమే నువ్వు, ఎందుకంటే రియల్ టైం సర్వర్లోనే ఇదంతా చేస్తున్నావు సార్. దీనికి మనకి ఏమన్నా పేమెంట్ ఏమైనా పడుతుందా? నథింగ్ ఈజ్ దేర్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ సెటప్ మొత్తం రెడీ చేసుకోవచ్చు. దీన్నే మనం ఒక ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, నీ టాస్క్ కింద కన్సిడర్ చేయొచ్చు. వాట్ వాజ్ యువర్ రీసెంట్ టాస్క్ అంటే ఇదే చెప్పొచ్చు రియల్గా. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నువ్వేం చేసావు, లెనిక్స్ తెలిసిన వ్యక్తిగా అతను ఏం చేసేసాడు, డెవాప్స్ ఇంజనీర్గా ఈయన ఏం చేశాడు. సింపుల్గా చెప్పాలంటే లైనెక్స్ మొత్తం తెలిసి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి పేరే డెవాప్స్ ఇంజనీర్, అంతే. ఇక అక్కడ ఏం లేదు, ఇదేమి పెద్ద విషయం ఏం కాదు. డెవాప్స్ ఇంజనీర్ ఇస్ నథింగ్ బట్ వాట్, లైనెక్స్ బాగా తెలిసిన వ్యక్తిని డెవాప్స్ ఇంజనీర్ అంటారు. అయితే డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి కొన్ని టూల్స్ని ఎక్స్ట్రా నేర్చుకోవడం వల్ల అతనికి హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది, అంతే, సింపుల్. అండ్ మోర్ ఓపెనింగ్స్ యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ ప్యాకేజ్. బట్ క్లౌడ్ ఇంజనీర్ ఇస్ ఆల్సో ఎక్సలెంట్ భూమి ఉంది. క్లౌడ్ వితౌట్ క్లౌడ్ నో ఐటీ మార్కెట్. అయితే చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు కానీ క్లౌడ్ ఇంజనీర్స్ వేస్ట్, క్లౌడ్కి ఏం ఓపెనింగ్స్ ఉండవు, అసలు ఈ క్లౌడ్కి ఏం లేదు, అసలు ఐటీ పడిపోతుంది. ఐటీ ఎక్కడికి పోదు, క్లౌడ్ ఎక్కడికి పోదు. క్లౌడ్ అనేది మనకి కరెంట్ లాంటిది. కరెంట్ అంటే ఏంటి? పవర్ లేకుండా నువ్వు ఎలాగైతే ఉండలేవో, క్లౌడ్ లేకుండా ఐటీ బిజినెస్ సాగదు, ఐటీ ఇండస్ట్రీ సాగదు. అసలు ప్రపంచంలో ఉన్న బిజినెస్ మొత్తం కొలాప్స్ వితౌట్ క్లౌడ్. లేకపోతే క్లౌడ్ లేకపోతే బిజినెస్ మొత్తం కొలాప్స్. ఆ తర్వాత పక్కన పెడితే ఖర్చు ఎక్కువ అయిపోద్ది, ఇంక్రీజింగ్ ద బిజినెస్ కాస్ట్ అదంతా కూడా పబ్లిక్ మీద పడిపోద్ది. కాబట్టి క్లౌడ్ అంటం వల్ల, క్లౌడ్ అనేది ఇప్పుడు కాదు, రేపు కాదు, ఫ్యూచర్ ఐటీ స్కిల్ బాస్. ఫ్యూచర్ దేనికి చెప్పలేం కానీ ఫ్యూచర్ అని, దీనికి మాత్రం చెప్పొచ్చు ఫ్యూచర్ ఐటీ స్కిల్ అంటే క్లౌడే. అది ఫ్యూచర్ ఐటీ స్కిల్ క్లౌడే. సో 5 years తర్వాత ఇట్ మే నాట్ బి అవైలబుల్ డేటా సైన్స్. 5 years తర్వాత మే నాట్ బి అవైలబుల్ ఫర్ జావా. బట్ 5 కాదు, 10 కాదు, లైఫ్ లాంగ్ అంతే, కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. సో కాబట్టి క్లౌడ్ అనేది మంచి స్కిల్, దాన్ని నేర్చుకొని ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఓన్లీ ఒక క్లౌడ్ ద్వారా జాబ్ కొట్టచ్చా? ఒక క్లౌడ్ ద్వారా జాబ్